సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కర్మఫలం అని ఉంటుంది. ఆ కర్మ ఎక్కడో అనుభవించారు, ఇక్కడ అనిపిస్తారు. ఉదాహరణకి మన టీటీడీ ఈవోగా వర్క్ చేశారండి ధర్మారెడ్డి గారు. వాళ్ళ అబ్బాయి విషయం మీరు వినే ఉంటారు. అది ఒకసారి ఈ లడ్డు, ఈ కర్మఫలం ఇవన్నీ చూస్తుంటే ఏం జరిగిందని నాకు అర్థం అవ్వట్లేదండి. అది అంటే ఏమైనా సరే ద్రోహాల్లో అనేక రకాలు ఉంటాయండి. ప్రజాద్రోహం, దైవద్రోహం, ఇలాగా నమ్మక ద్రోహం. ఇలాగా ఇతను దైవద్రోహం చేశాడు ధర్మారెడ్డి గారు. ధర్మారెడ్డి వాళ్ళ గ్యాంగ్ మొత్తం గ్యాంగ్, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ బ్యాచ్, వీళ్ళందరూ రెడ్డి బ్యాచ్ అంతా అలాగే చేసేసారు. మంచిరెడ్డిలేమో పాపం పెత్తరపై చూస్తున్నారు. ఏట్రా బాబు మనకి ఎంత చెడ్డ పేరు తెస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి దేవుడి మీద భయం లేదు, భక్తి మాట అసలు మూసి లేదు. వాళ్ళకి అప్పచెప్పడమే తప్పు. వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు? వాళ్ళకి అది రాజకీయ కేంద్రం. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే అక్కడికి చపాతీ బ్యాచ్ దిగుతారు కదా నార్త్ వాళ్ళు, మినిస్టర్లు, జడ్జిలు, పెద్ద ఐఏఎస్ అధికారులు, సిబిఐ, సుప్రీంకోర్టు జడ్జీలు, ఇలాంటి రకరకాల వాళ్ళు అందరూ వస్తారు కదా అక్కడికి. అందరూ దేవుడు అంటే దర్శనం వస్తారు కదా. వచ్చినప్పుడు గబాలు రాగానే పెద్ద గెస్ట్ హౌస్ పెట్టేసి వాళ్ళకి మెడలో దండలేసి దేవుడి దగ్గర నుంచి దండలే తెచ్చేసేసి ఎక్కువసేపు దర్శనం చేసేసి మంచి ప్రసాదాలకి ఇసలు గంపల కొద్దీ ప్రసాదాలు ఇచ్చేసి వాళ్ళు వచ్చిన చుట్టాలకి వాళ్ళకి బాగా చూసేస్తే ఆటోమేటిక్గా ప్రసన్నం అవుతారు. ఇది లంచం కాదు, కిడ్ ప్రోకో అనమాట. ఓకే, ఇవన్నీ వాళ్ళకి చేసి పెడతారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు సార్ మా ఓడు బెయిల్ అండి సిబిఐ వాళ్ళు ఆత్మని రమ్మంటున్నారండి అని సిబిఐ డైరెక్టర్ గారు చెప్తారు. మీ ఓళ్ళు ఆత్మని అడుగుతున్నారంటే అంటే చెప్పేస్తాడు. అక్కడి నుంచే ఫోన్ చేసి చెప్పేస్తాడు, వాళ్ళు పట్టించుకోగా అని. నీకేం చెప్పాను, ఇంకొక ఏజ్ చూడు, ఈ కేసు తర్వాత చూద్దిగాను అని చెప్పేస్తాడు. అక్కడ అలాగే బతికేరండి. అది దాన్ని ఏ రకంగానే వాడేశారు. మాట్లాడితే లడ్డు పోతూ ఉంటారు అక్కడ కులవమంటారు. అపురూపం కదా అది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది కోట్లాది మంది భక్తులు ఎంత అపచారం చేశారంటే అక్కడ భక్తులను ఇబ్బంది పెట్టారు, అన్నప్రసాదాల నాణ్యత లేకుండా చేశారు. ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారం వచ్చింది. అక్కడ పరిపాలనా విధానం కూడా చాలా చెడగొట్టేశారు. నీళ్లు కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చారు. అన్ని అవకతవకలు, దోపిడీ, కాంట్రాక్టర్ల దోపిడీ, పరకామణిని మార్చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు మఠం భూములు కూడా దొబ్బేశారు. తిరుపతిని వెంకటేశ్వర స్వామి నిలువు దోపిడీ తీసుకుంటాడు, వీళ్ళు వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసేసారు. ఏంటండి అమ్మో, ఆ పాపనియారు గారి అబ్బాయి గురించి విన్నారా మీరు? అవునండి, తప్పించుకోలేడు ఎవడున్నాయి వీళ్ళకి. సర్వేలెన్స్ ఇప్పుడు మనకు కనిపించిన శక్తి ఒకటి ఉంటుంది. ఆ దేవుడు అనుకుంటే దేవుడు అనుకుంటే, రాముడు అనుకుంటే రాముడు అనుకోవచ్చు, నువ్వేమని అనుకోవచ్చు. ఆ భయం భక్తి ఉండాలి, లేదంటే మనకి అదుపు ఉండదు. మన రెస్టారెంట్ ప్రవర్తిస్తాడు. మనిషి అనేటువంటి అత్యంత క్రూరంగా వ్యవహరిస్తాడు. నిన్ను ఎవడో చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే స్వతహాగా మంచివాడు మంచి పనులు చేస్తాడు. ట్రాఫిక్ లో ఒక్కొక్కసారి చెడ్డవాడు కూడా ఎవడో చూస్తున్నారంటే చెడ్డ పనులు చేయకుండా ఉంటాడు. అది కనిపించిన శక్తి అదుపు చేస్తూ ఉంటుంది. ఈ అదుపు లేకుండా వీళ్ళు నమ్మకం లేదు దేవుడి మీద. వీళ్ళకి వేరే మతాన్ని ఆచరిస్తారు. ఆ మతానికి ద్రోహం చేసినట్టే వీళ్ళు. ఆ మతాన్ని ఆచరిస్తే ఇక్కడ పని చేస్తా, ఇక్కడ ద్రోహం చేస్తే దైవం ఒకటే. ఈ దేశమే భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల్లో, వివిధ రాష్ట్రాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. మనందరం పరమత సహనం ఉన్నది. ఇక్కడ హిందూ మతం అనేటువంటి జీవన విధానం, వీళ్ళకి ఎక్కువ సహనం ఉంటుంది. ఇతరులను భరిస్తారు, వీళ్ళు భరించారు. దేవుడు రథాలు తగలెట్టారు, దేవీ దేవతల విగ్రహాలకు అపచారం చేశారు, రామతీర్థం రాముడు తల తెగొట్టారు, అయినా సహించారు, మారలేదు వీళ్ళు. ప్రజలు అని చెప్పేసి ఓడిచ్చారు, అయినా మారలేదు. ఇక ఇప్పుడు తప్పదు, బంధునాశనం. వాళ్ళందరినీ శిక్షించి లోపల పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ బుర్ర తక్కువగా ఉండదండి. వాళ్ళు పనికిమాలిన కేసులు పెట్టి గోడకుచ్చి వేసారు, పోయి వాళ్ళందరూ అధికారులు అందరూ కేసులు పోయినాయి. వీళ్ళు అలా కాదు, వీళ్ళు తప్పించుకోలేకుండా బిగించేస్తారు. ఎక్కడ ఇప్పుడు చూడండి, నందిగం సురేష్ రావుడు బయటికి ఐపీఎస్లు చూసారు, ఒక్క బాల్కి 3 వికెట్లు పెట్టుకునియా వాళ్ళు పని. రేపు ఈ సుబ్బారెడ్డి వీళ్ళందరూ పోతారు, ధర్మారెడ్డి మొత్తం పోతారు లోపలికి. వీళ్ళందరూ లోపల పోయి జగన్ వస్తాడు, అందరికన్నా ఆకని జగన్ వస్తాడు. వీళ్ళందరూ ముందు పోతారు, రెక్కలు తగ్గొట్టేస్తారు ఫస్ట్ వాళ్ళు, తర్వాత మొదలు తీస్తారు. వీళ్ళందరూ లోపల కూర్చుని అష్టాచమ్మ కానీ ఆడుకోవాలి. ఈసారి ఆడుకునేవారు శిక్ష పడిపోతే కనుక వీళ్ళు చపాతీలే చేయించారు. ఎవరికేదో వచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చాడు, ఏం రాదు, ఎర్రిమోఖం వేసి చూస్తాడు. నాకు దొంగతనాలు తప్ప ఇంకేం రావండి అంటాడు. సరే నువ్వు దొంగతనాలు తర్వాత చూసుకుంటున్నావు అని చెప్పి మిగతా వాళ్ళకి పనులు చెప్తాడు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఎవరైనా మోసగించే దేవుడు కలియుగ దైవం అంట అక్కడ.
అలా కాదండి, ఇది కోట్లాది మందికి దేవుడు అది అలా చూస్తూ ఉంటాడండి. సమయం వచ్చినప్పుడు ఆడికి శిక్ష పడద్ది. ఒక్కొక్కసారి దేవుడు వేసి శిక్ష యుగాల తరబడి పడద్ది. అంటే త్రేతాయుగం ఉంది, ద్వాపర యుగంలోను, ద్వాపర యుగం ఉంది, కలియుగంలోను, ఓ యుగాలు పెట్టేస్తుంది. దేవుడికి అది యుగం అంటే అది కనురెప్పపాటులో ఉంటుంది, మనకి వాళ్ళకి తేడా ఉంటుంది కాలమానం. కాబట్టి మనకి చాలా లేట్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి దేవుడి కాలమానం ప్రకారం ఇవాళ చేస్తే రేపే అనుకుంటాడు, కానీ మనకు మాత్రం చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఎవడో తప్పించుకోలేడండి. అదేంటంటే కొన్నాళ్ళు సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటారు. అది ఎప్పుడు బొమ్మ తేడా వచ్చినప్పుడు భయపడతారు. అలాగా ఇక్కడ చేసింది ఏంటంటే వాళ్ళు నేరం చేశారు, ప్రజల నమ్మకమే విశ్వాసం మీద దెబ్బ కొట్టారు వాళ్ళు. దానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి. దేవుడి దాకా చూడకూడదు, దేవుడు చేస్తాడో దేవుడే చూసుకుంటాడో, నువ్వేం పీకుతావు, దేవుడే చూసుకుంటే. నేనండి ప్రభుత్వం కాదు, నిన్నే, మీరు నేను మనం అందరం వీడు ఎక్కడ కనపడతాడు కొట్టాలి కదా. దేవుడు చూసుకుంటాడంటే కుదరదు. దేవుడు ప్రభుత్వం కాదండి, మీరు నేను కొట్టాలని ఎక్కడ కనపడదు. ఎట్లా ఉన్నారు, ఎట్లా బుద్ధి లేకుండా ఎడుతున్నావు, నువ్వు ఏంటో చేసిన పని అడగాలి కదా. ఇది మనం చేయాల్సిన పని. ఇవన్నీ చేయకుండా ఆడెవడం వచ్చి రావాలి, ఈడు చెయ్యాలి, ఎవడు చేస్తాడో. నీది నువ్వే కడుక్కోవాలా, నీ మనోభావాలు, నీ కోపం నువ్వే తీర్చుకోవాలా. నీ కోసం ఎవడొస్తాడో, ఇంటర్ ఎవరు వస్తాడా సినిమాల్లో లాగానే ఏంటండి అన్నయ్య అని కాకెత్తా ఎవడొస్తాడో నీకు. అది శివాద్రి సినిమా కాబట్టి వచ్చాడు. ఈ సినిమా కాదు, లైఫ్ కదా. నీ బాధ వచ్చింది, నీకు ఎలా దేవుడికి అపచారం చేయడు, నీకు దేవుడి మీద భక్తి ఉంది, నీ ఎలవేల్పు, నీ కుటుంబ దైవం, నువ్వు ఎక్కడ కనపడతా అక్కడ ఆ సూపరేట్ కనపడలేదు, పోయి సిగ్గు కూడా కనపడిన వెంటనే మాట్లాడు, ముద్రేదట్రా నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, సిగ్గులేదట్రా నీకని అడుగు. జగన్ కనపడితే కళ్ళు మూసేసుకో, టీవీలో కనపడితే టీవీ కట్టేయి. అది చేయాల్సింది. అదండి, ఇదండి అడిసిమల్లి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.